రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీక్ ఘటన టెన్షన్ పుట్టిస్తుంది. మరి మంటలు ఇంకా అదుపులోకి అయితే రాలేదు. ఇప్పటికే స్థానిక గ్రామ ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. అదేవిధంగా మంటలు అంతకంతకైతే వ్యాపిస్తున్నాయి. మొత్తం మీదట 600 కొబ్బరి చెట్ల వరకైతే అగ్నికైతే ఆహుతయ్యాయి. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులైతే లేఖ విడుదల చేస్తుంది. ఘటన జరిగిన దగ్గర నుంచి 600 మీటర్ల వరకైతే నివాస ప్రాంతం అయితే కాదని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కూడా కాలేదని అయితే స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ మంటలను అయితే అదుపు చేస్తున్నామని కూడా పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్యాస్ లీక్ అయితే అరికడతామని కూడా ఇందుకు సంబంధించి అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నామని తెలిపారు. ఘటన స్థలం పరిస్థితిని తమ కంపెనీకి చెందిన సీనియర్ నిపుణులు పర్యవేక్షిస్తున్నారని కూడా లేఖలో ఓఎన్జీసీ అధికారులు అయితే పేర్కొన్నారు. కాగా ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు అయితే అదేవిధంగా మంత్రులు అధికారులను అయితే అలర్ట్ చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు సుభాష్లకు ఫోన్ చేసి ప్రమాద తీవ్రతను కూడా అడిగి తెలుసుకున్నారు. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో ఆ రిగ్లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఓఎన్జీసీ టీమ్స్, సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 hours వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 wells ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నౌ. కలెక్టర్ గారు మా లక్వర గ్రామం అలాగే ఇసుమండ గ్రామం సరిహద్దులో ఉన్న ఓఎన్జీసీ ఏదైతే మరి రీఓపెన్ చేయడంలో మరి ఫ్లాష్ టబ్ ఇవాళ బ్లోఅవుట్గా మారడం వల్ల ఇవాళ మా లక్వర గ్రామంలో ప్రజలు కానివ్వండి, లేకపోతే ఇసుమండ గ్రామం ప్రజలు కానివ్వండి, చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఈ బ్లోఅవుట్ మరి ఏ శబ్దంతో పేలడం జరిగిందో వెంటనే ఇంకా ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి ఇంటిల్లోంచి పరుగులు పెట్టి వాళ్ళు ఏ ఊరు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ కూడా తల్లిలు ఒక చోటకి, కొడుకులు ఒక చోటకి, పిల్లలు ఒక చోటకి వెళ్ళిపోయినట్టు పాపం భయాందోళనతోటి ఇవాళ పరుగులు తీసే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ గ్యాస్ లీకేజ్ అయ్యి మొత్తం మా ఊర్లు 4-5 ఊర్లు కమ్మేసిందో ఆ స్మెల్లో పీల్చలేక
ఇవాళ మాస్కులు పెట్టుకున్నా కూడా మేము ఇది ఆగట్లేదు స్మెల్, అసలు ఏ వాయువు పీలుతున్నా కూడా తెల్లని పరిస్థితి. అలాంటి పరిస్థితి, ఈ దుస్థితికి కారణం వైఎన్జీసీ వారి యొక్క నిర్లక్ష్యం. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఈ వైఎన్జీసీ ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా బాంబు బ్లాస్ట్ చేయటం, అగోబ్లోకి దారి తీయటం, ఎటువంటి టెక్నికల్ టీం కూడా దగ్గర లేకుండా రక్షణ చర్యలు లేకుండా చేయడం వల్ల ఈ దుస్థితి దాపరించింది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా. ముఖ్యంగానైతే గ్యాస్ లీక్ అయితే ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఇరుసుమండ గ్రామంలో అయితే గ్యాస్ లీక్ అయి పైప్ లైన్ లీక్ అయితే భారీ మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. మంటలు అయితే ఇంకా అదుపులోకి అయితే రాలేదని అయితే సమాచారం ఉంది. ఇప్పటికైతే స్థానిక ప్రజలైతే భయాందోళనకు అయితే గురి అయ్యారు. ముఖ్యంగా భారీ ఎత్తున మంటలు అయితే ఎగిసిపడడంతో అయితే చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటినీ అయితే పొగనైతే కమ్మేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా గ్రామస్తులు అయితే తీవ్ర భయాందోళనకు కూడా గురైనట్టు తెలుస్తుంది. మంటలు అయితే అంతకంతకు కూడా వ్యాపిస్తున్నాయంటూ కూడా తెలియజేస్తున్నారు. మొత్తంగా 600 కొబ్బరి చెట్ల వరకు అయితే అగ్నికైతే ఆహుతయ్యాయైతే సమాచారం. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులకైతే లేఖ కూడా విడుదల ఘటన జరిగిన దగ్గర నుంచి అయితే 600 మీటర్ల వరకు అయితే నివాస ప్రాంతం కాదని కూడా తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కూడా కాలేదని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి రవికిరణ్ అయితే ఫోన్ ద్వారా అందజేస్తారు. రవికిరణ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఎమోర్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరుసుమండ అనే గ్రామంలో ఉదయం జరిగినటువంటి ఈ బ్లోఅవుట్ చాలా భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది 1993లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ వారు ఈ వాల్ని తవ్వటం జరిగింది. తవ్వేసి ఇక్కడ ఎక్కువ క్రూడ్ ఆయిల్, గ్యాస్ రావట్లేదని దాన్ని క్లోజ్ చేసేస్తారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో డీప్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి దీన్ని అప్పచెప్పడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా, ఎటువంటి టీమ్స్ ని, ఓఎన్జీసీ టీమ్స్ ని దగ్గర పెట్టుకోకుండా దాంట్లో 2.7 రేడియస్ వరకు ఒక బాంబుని లోపల పెట్టి పేల్చడం జరిగింది ఉదయం 11 గంటల సమయంలో. అప్పుడు వెంటనే ఆ ఒత్తిడికి, తీవ్ర ఒత్తిడికి ఆ లోపల ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ తో కూడినటువంటి గ్యాస్ బయటికి రావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బంది దాన్ని అదుపు చేయడానికి మూత పెట్టడం జరిగింది. దాని మీద మూత పెట్టిన వెంటనే ఇంకా ప్రెషర్ పెరిగి విపరీతమైనటువంటి ఒత్తిడితో ఆ గ్యాస్, క్రూడ్ ఆయిల్ అక్కడికి బయటికి వెదజమ్మడం జరిగింది. దీన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బంది దీన్ని ఆఫ్ చేయడానికి ఇంకా మూతలు పెట్టి ఇంకా వాటర్ కొట్టడం వల్ల అక్కడ చిన్న స్పార్క్ ఫామ్ అయ్యి వెంటనే పెద్ద పెద్ద మంటలతో ఆ ప్రదేశం అంతా భయంకరమైనటువంటి శబ్దాలతో ఆ ప్రదేశం అంతా భయాందోళనతో గురయింది. వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బంది అంతా కూడా ప్రాణభయంతో పరుగులు తీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాస్, క్రూడ్ ఆయిల్ అంతా కూడా సుమారు 3 గ్రామాల ప్రజల్లోకి వ్యాపించింది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా శ్వాస తీసుకోలేకపోవటం, మోషన్స్ అవటం, విపరీతమైనటువంటి అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్తున్నటువంటి సమయంలో వెంటనే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అయినటువంటి మహేష్ కుమార్, ఎస్పీ గారు, అదే విధంగా రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వీళ్ళందరూ కలిపి వాళ్ళందరినీ మల్కీపురం గ్రామంలోకి, ఆ ప్రదేశం నుంచి మల్కీపురం గ్రామంలో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ప్రదేశాలకి చేర్చడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మంటలు అదుపు చేయలేకపోయారు. నరసాపురం నుంచి షీ టీం అనేటువంటి ఒక టీం వచ్చింది. ఆ టీం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మంటలు అదుపు చేయాలంటే కనీసం 24 గంటలు పడుతుంది. మా వల్ల కాదు ఇది. ఢిల్లీ నుంచి ఒక టీం రావాలి, వచ్చిన తర్వాతే దీనికి ఏదైనా మేము సొల్యూషన్ చెప్పగలమని అంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ భయాందోళనకు గురయ్యి ఆ ప్రదేశం అంతా ఖాళీ చేసి బయటికి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఎటువంటి చర్యలు జరగలేదు. మంటలు అదే విధంగా ఉన్నాయి. మేము అదే ప్రాంతంలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నాము. విమర్శ రవికిరణ్, దీనిలో భాగంగా మనం చూసుకుంటే గనక మంత్రులకైతే లేఖ రాయడం కూడా జరిగింది. అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మంత్రులు ఏమన్నా ఘటన స్థలానికి రావడం జరిగిందా? ఏమన్నా ఆరా తీయడం జరిగిందా? మంత్రులు ఎవరో రాలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు,
మాత్రమే దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఫోన్ లైన్ లో నిమ్మల రామయ్య, కృష్ణప్రాయ గారు వీళ్ళందరూ కూడా దాన్ని వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. కానీ ఆ దగ్గరికి వెళ్ళటానికి కనీసము 2-3 కిలోమీటర్ల వరకు విపరీతమైన వేడి వస్తుంది. ఆ వేడిని దాటుకుని ఫ్రంట్కి వెళ్ళి దాన్ని అదుపు చేయాలంటే మినిమం ఒక 24 గంటలు సమయం పట్టేటువంటి టైం పట్టే అవకాశం ఉందని వీళ్ళు ఓఎన్జీసీ సిబ్బంది, నరసాపురం నుంచి వచ్చినటువంటి ఓఎన్జీసీ సిబ్బంది తెలియజేస్తున్నారు. విమర్శ. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.